హే గైస్, వెల్కమ్ టు Q2KV ఎపిసోడ్ నెంబర్ 54. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు ఇచ్చకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య అడిగిన క్వశ్చన్: ప్రపంచంలో ఉన్న పెద్ద మతాలన్నీ ఏషియా కాంటినెంట్లోనే ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ప్రపంచంలో ఉన్న టాప్ 6 మతాలు తీసుకోండి. క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, జుడాయిజం, బుద్ధిజం, సిక్కిజం. ఈ మతాలన్నీ ఏషియాలోనే స్టార్ట్ అయ్యాయి. క్రిస్టియానిటీ బెత్లెహేమ్, ఇస్లాం సౌదీ అరేబియా, హిందూయిజం ఇండియా, బుద్ధిజం సిక్కిజం ఇండియా, జుడాయిజం ఇజ్రాయెల్. సో ఇవన్నీ ఏషియాలోనే ఉన్నాయి. ఈ పెద్ద మతాలన్నీ ఏషియాలోనే స్టార్ట్ అవడానికి ప్రధాన కారణాలేంటి? మెయిన్ రీజన్, ఈ భూమి మీద అత్యంత తెలివైన జీవిగా పిలువబడే మనిషి యొక్క ప్రస్థానం ఏషియాలోనే స్టార్ట్ అయింది. వేరే కాంటినెంట్స్తో పోల్చుకుంటే ఏషియాలో సారవంతమైన నదీ ప్రవాహాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సారవంతమైన నదులు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టుపక్కల సివిలైజేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మనిషికి ఆహారం కావాలంటే ఇలాంటి సారవంతమైన భూములు, నదులు కావాలి. సో ఆటోమేటిక్గా ఇవి ఉన్న దగ్గర జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఉండాలంటే కామన్ థింగ్ ఒకటి ఉండాలి, అదే ఈ మతం. అప్పట్లో ఈ మతం ప్రజలకి ఉన్న కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వటంలో సఫలమైంది. రిలీజియన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అని చెప్పడానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు చెప్పడం కష్టం, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సో ముందు చెప్పుకున్నాం, సారవంతమైన నదులు ఎక్కడ ఉంటాయో అక్కడ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు ఇండియాలో తీసుకోండి, ఇండస్ రివర్ దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అక్కడే హిందూయిజం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఇండియాలో ఫస్ట్ హిందూయిజం అనే కాన్సెప్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్టార్ట్ అయింది. ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ రావడానికి కారణం ఇండస్ రివర్. అలాగే ఇరాక్, కువైట్, సిరియా, టర్కీ ప్రాంతాల్లో ఉన్న టైగ్రీస్, యూఫ్రటిస్ నది తీరంలో మెసపటోనియా సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. మెసపటోనియా సివిలైజేషన్ హ్యూమన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సివిలైజేషన్. ఆ మెసపటోనియాలోనే అబ్రహాం జన్మించారు. సో ఈ ఏరియాలోనే అబ్రహాం జుడాయిజంని స్టార్ట్ చేశారు. జుడాయిజంలో జన్మించిన జీసస్ క్రైస్ట్ ద్వారానే క్రిస్టియానిటీ వచ్చింది. జుడాయిజం, క్రిస్టియానిటీని బేస్ చేసుకొని ఇస్లాం వచ్చింది. సో బేసిక్గా క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజంని అబ్రహామిక్ రిలీజన్స్ అంటారు. ఈ 3 రిలీజన్స్ రావడానికి కామన్ రూట్ అబ్రహాం. ఇతను జన్మించింది మెసపటోనియా సివిలైజేషన్లోనే. 6th సెంచరీలో మగధ రాజ్యంలో బుద్ధిజం స్టార్ట్ అయింది. అలాగే 15th సెంచరీలో పంజాబ్లో ఈ సిక్కిజం స్టార్ట్ అయింది. ఈ 2 స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి. సో బేసిక్గా హ్యూమన్ ఆరిజిన్ ఏషియన్ కాంటినెంట్లోనే స్టార్ట్ అయింది. ఏషియన్ కాంటినెంట్లో ఉన్న ఫెర్టైల్ రివర్ వ్యాలీస్ మంచి సివిలైజేషన్స్ డెవలప్ అవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలా సివిలైజేషన్ స్టార్ట్ అయ్యాక అక్కడ ఉన్న జనాలందరూ ఈ మతాలని స్టార్ట్ చేశారు. అందుకే పెద్ద పెద్ద రిలీజన్స్ అన్ని మన ఏషియన్ కాంటినెంట్లోనే స్టార్ట్ అయ్యాయి. ఈసారి కుదిరినప్పుడు ఈ మతాలు అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి, దానికి ఉన్న ఆరిజిన్ ఏంటని ఖచ్చితంగా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రెడ్ మెర్క్యూరీ. ఈ రెడ్ మెర్క్యూరీ గురించి చెప్పమని నన్ను చాలా మంది అడిగారు. ఈ మధ్య ఇది బాగా వైరల్ అవుతుంది కూడా. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫేక్ న్యూస్లకి కేంద్ర బిందువుగా మారింది. ఎలాంటి రూమర్ అయినా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చాలామంది ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించకుండా గుడ్డిగా ఇలాంటి న్యూస్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటే ఈ రెడ్ మెర్క్యూరీ కూడా. పాత టీవీల్లో, రేడియోస్లో, కుట్టి మిషన్స్లో ఇలాంటి వాటిలో ఈ రెడ్ మెర్క్యూరీ ఉంటుందని, దాన్ని నమ్మితే లక్షలు, కోట్లు వస్తాయని చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర పాత టీవీ ఉంటే దాన్ని ఓపెన్ చేసి రెడ్ మెర్క్యూరీ కోసం వెతకటం, పాత టీవీ లేకపోతే ఎక్కువ రేట్లు పెట్టి పాత టీవీలు కొనటం, ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. ఈ రెడ్ మెర్క్యూరీతో చాలా జబ్బులు నయం చేయొచ్చని, ఈ రెడ్ మెర్క్యూరీని న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తారని, ఇలాంటి చాలా రూమర్స్ అయితే ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఏది నిజం కాదు. అసలు రెడ్ మెర్క్యూరీ అనేది లేదు. రష్యా వాళ్ళు 1950sలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటప్పుడు లిథియం 6కి కోడ్ వర్డ్గా రెడ్ మెర్క్యూరీని యూజ్ చేసేవాళ్ళు. లిథియం 6 న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తే ఒక మెటీరియల్, ఆ లిథియం 6కి బదులుగా దానికి కోడ్ వర్డ్ లాగా ఈ రెడ్ మెర్క్యూరీని యూజ్ చేసేవాళ్ళు. అంతేకాని అసలు రెడ్ మెర్క్యూరీ అనేది లేదు. అదంతా ఫేక్. జనాల్ని మోసం చేయడానికి కొంతమంది ఆకతాయిలు ఇలాంటిది ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇదేం కొత్త కాదు. మనం గతంలో కూడా చూసుకుంటే ఈ రైస్ పుల్లర్స్ అని, మన నాగమణులని ఇలాంటివి చాలా తీసుకొస్తూ ఉంటారు. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటూ ఉంటారు. అలాగే ఈ రెడ్ మెర్క్యూరీ కూడా ఒక స్కామ్.
మా దగ్గర రెడ్ మెర్క్యూరీ ఉంది, మీకు తక్కువ రేటుకి అమ్ముతాం అని చెప్తారు. కొంతమంది పిచ్చోళ్ళు నిజం అనుకుని కొనేస్తారు. మనిషికి అత్యాశ క్యాన్సర్ కంటే ప్రమాదం. ఇన్ని డబ్బులు వస్తే వాడు మనకి తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతాడు, వాడే డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదా అని ఆలోచించకుండా కొనేస్తారు. నేను ఇంతకుముందు చెప్పాను, త్వరగా మోసపోయే వాళ్ళు ఎక్కడుంటారు రామా అంటే మన ఇండియాలో ఉంటారు మామా అని అంటొకడు. ఇక్కడ ఇండియన్స్ అందరిని అనడం లేదు, అలా మోసపోయే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అసలు ఈ రెడ్ మెర్క్యూరీ అనేది లేదని అమెరికన్ అఫీషియల్స్ 2002లోనే చెప్పారు. ఆఖరికి టెర్రరిస్టులు కూడా ఈ రెడ్ మెర్క్యూరీని న్యూక్లియర్ వెపన్స్ లో యూజ్ చేయొచ్చని ఆ రెడ్ మెర్క్యూరీ కోసం ట్రై చేసి మోసపోయారు. రెడ్ మెర్క్యూరీ మీద మీరు చూస్తున్న న్యూస్లన్నీ 100% ఫాల్స్. అసలు రెడ్ మెర్క్యూరీ అనేది లేదు. రెడ్ మెర్క్యూరీ గురించి మర్చిపోయి చికెన్ కర్రీ తిని హ్యాపీగా పడుకోండి. రెడ్ మెర్క్యూరీ చికెన్ కర్రీ. రీసెంట్గా వాట్సాప్లో ఈ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇండియాలో ఏలియన్ కనిపించిందని, ఒక విలేజ్ వాళ్ళ మీద అటాక్ చేసిందని కొన్ని వీడియోస్ కూడా పెట్టారు. దీని గురించి నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు, మెయిల్స్ కూడా పెట్టారు. దాని ముఖం చూడటానికి మనిషి ముఖంలా ఉంటుంది. బాడీ కొమోడో, క్రోకోడైల్ ఆ టైప్లో ఉంటుంది. కొంతమంది ఇది వింత జంతువు అని, కొంతమంది ఏమో ఇది ఏలియన్ అని వాట్సాప్లో తెగ ప్రచారం జరుగుతుంది. ఇదంతా 100% ఫేక్. ఇది ఏలియన్ కాదు, అసలు జీవే కాదు, ఇది ఒక బొమ్మ. ఇటలీకి చెందిన లైరా అనే ఆర్టిస్ట్ తయారు చేసిన సిలికాన్ బొమ్మ. అక్టోబర్ 3, 2018లో తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈ బొమ్మ ఫొటోస్ని పోస్ట్ చేశాడు. అన్బిలీవబుల్ క్రీపీ హైపర్ రియలిస్టిక్ క్రియేచర్స్ బై లైరా అనే బ్లాగ్లో ఇలాంటివి ఇంకా చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ బొమ్మకి పెట్టిన పేరు సింగిల్ పీస్ సిలికాన్ ఆర్మడిల్లో హైబ్రిడ్. సో ఇది ఏలియన్ కాదు, వింత జంతువు కూడా కాదు, ఇది జస్ట్ ఒక సిలికాన్ బొమ్మ మాత్రమే. చాలామంది ఆర్టిస్టులు ఇలాంటి హైపర్ రియలిస్టిక్ బొమ్మల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ఏలియన్స్ అని, వింత జంతువులని వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటారు. వాటి గురించి తెలియని వాళ్ళు అవి చూడటానికి రియల్గా కనిపిస్తున్నాయి కాబట్టి నిజం అనుకుని నమ్మేసి వాటిని షేర్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లన్నీ ఫేకే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మనం డ్రీమ్స్ని రికార్డ్ చేయొచ్చా? మనం కొన్నిసార్లు నిద్ర లేచిన తర్వాత మనకి వచ్చిన డ్రీమ్స్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ కళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా మనకి అస్సలు గుర్తుండదు. అలాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మన డ్రీమ్స్ కూడా స్టోర్ అయితే బాగుంటుంది కదా అని. మరి నిజంగానే డ్రీమ్స్ని స్టోర్ చేయగలమా అంటే ఎస్, చేయగలం. మన బ్రెయిన్ వేవ్స్ రేడియో వేవ్స్కి సిమిలర్గా ఉంటాయి. బ్రెయిన్ వేవ్స్ అండ్ రేడియో వేవ్స్ రెండిట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఉంటుంది. మనం ఏమైనా థింక్ చేసినప్పుడు మన బ్రెయిన్లో థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ సాయంతోనే బ్రెయిన్లో వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వేవ్స్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. ఒక్క సెకండ్లో 10 నుంచి 100 సైకిల్స్ వరకు ఆసిలేట్ అవుతాయి. ఇంకా రేడియో వేవ్స్ దగ్గరకు వస్తే అవి సెకండ్కి 50 మిలియన్ టు 1 బిలియన్ సైకిల్స్ ఆసిలేట్ అవుతాయి. ఈ వేవ్స్ హెల్ప్తోనే మనకి డ్రీమ్స్ వచ్చేటప్పుడు బ్రెయిన్లో ఏ పార్ట్ ఎక్కువగా యాక్టివ్గా ఉందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్తో బ్రెయిన్ని ఎగ్జామిన్ చేశారు. ఒక ఫంక్షనల్ MRI స్కానర్ని తయారు చేసి మైండ్ రీడ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో జస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని ఆ MRI స్కాన్లో ఉన్న వ్యక్తికి చూపిస్తారు. బ్రెయిన్లో ఫామ్ అయ్యే వేవ్స్ సాయంతో ఆ మెషిన్ ఆ ఇమేజ్ని క్రియేట్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. బట్ ఇది ఇంతటితో ఆగలేదు. ఈసారి ఒకరిని ఆ MRI స్కానర్లో పడుకోమని చెప్పి మధ్యలో సడన్గా లేపి నీకు ఏం కల వచ్చిందో చెప్పమని అడిగేవాళ్ళు. ఆ బ్రెయిన్ స్కానర్ హెల్ప్తో కొన్ని 100 ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి ఆ మనిషి కలగనే ప్లేసెస్ని వాళ్ళకి చూపించేవాళ్ళు. ఎగ్జాక్ట్గా కాకపోయినా వాళ్ళకి డ్రీమ్స్లో వచ్చిన ప్లేసెస్కి అవి చాలా దగ్గరగా ఉండేవి. ఈ టైప్లో తరచుగా చేస్తూ వాళ్ళ డ్రీమ్స్ని రికార్డ్ చేసేవాళ్ళు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టైం సైన్ అప్ అయినప్పుడు 50 రూపీస్ బెనిఫిట్స్, అలాగే ఫ్రీ ఫ్యాంటసీ టికెట్ కూడా వస్తుంది.